నమస్తే. ఇక్కడ హనుమంతరావు గారు కూడా వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్నీ ఒకేసారి చెప్తే కదా. టైం పడుతుంది సార్. చూడండి, రామోజీరావు గారు, పద్మవిభూషణ్ రామోజీరావు గారు చనిపోవడం నాకు చాలా బాధ ఉన్నది. అసలు కింది స్థాయి నుంచి వచ్చి పాల బిజినెస్ చేస్తూ, పచ్చడ బిజినెస్ చేస్తూ ఈనాడు సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దన పెట్టిండంటే, ఇంకో పక్క మీడియా యావత్ భారతదేశంలో ఈనాడు టీవీ నడుస్తుంది అన్ని భాషలలో. మొట్టమొదలు ఏముండే, నేను యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏది ఆంధ్ర పత్రిక, లేకుంటే ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత ప్రతి ఇంటి దగ్గర కూడా 6 గంటలకే ఈనాడు వచ్చింది. దాంతో గుర్తింపు వచ్చింది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రజలకు చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి. కానీ ఒక బాధ నాకున్నది, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ పెడితే ఆ రోజులలో ఎన్టీ రామారావు కూడా పబ్లిసిటీ ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చారు. కానీ అది ఏమో సంగతి, ఆయన మీద ఏది ఇన్వెస్టర్స్ ఏదైతే చిట్టి వేసిన వాడు ఎవడు కంప్లైంట్ చేయలే. కంప్లైంట్ చేయకుండా ఆయన మీద కేసు పెట్టించి దాంతో బాగా హర్ట్ అయింది ఆయన. నాకు నేను మాట్లాడేప్పుడు చెప్పి ఏందంటే భద్రరావు, నేను ఒక్కనే స్టేట్మెంట్ ఇచ్చిన, ఏది నువ్వు స్నానం చేస్తే నువ్వు నడుస్తే కూడా నీ బొమ్మలు చూపించిండు, టీవీలో పెట్టిండు. కానీ నువ్వు ఆయన ఇంబడేందుకు, ఏం తప్పు చేసిండు అన్న. అప్పటి నుంచే ఆయన ఫిజికలీ హర్ట్ అయిందండి. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ కూడా ఉన్నా గ్యారెంటీగా చెప్తా. తప్పు సలహాలు ఇచ్చిండ్రు రాజశేఖర్ రెడ్డికి, అది ఏం తప్పు చేయలే ఆయన. అలాంటి వ్యక్తికి ఇవాళ ఏది బాధ, ఎవరే కానీ ఫిజికల్గా హర్ట్ అయిపోతే ఆ హర్టే ఈనాడు నష్టం జరిగింది. లేకపోతే ఆయన ఏం తినకపోతుండే. ఇది దాన్ని ఏమంటారు, పపాయ తినేది హనుమంతరావు. నేను ఓన్లీ పపాయ తింటానేది, అన్నం తినకపోయేది. అంత హెల్త్ మెయింటైన్ చేసిన వ్యక్తి. కానీ బాధ, ప్రజల గురించి కొట్లాడే వ్యక్తి గురించి కావాలని కేసులు పెట్టి, ఎవ్వరు కూడా ఏ చిట్టి వేసిన వాడు ఎక్కడ కూడా నాకు డబ్బు ఇవ్వలేదని చెప్పలే. కానీ కేసు పెట్టి ఇచ్చేసారని హింస పెట్టిండ్రు. ఏదైనా నాకు చాలా బాధ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనను తప్పనిసరిగా పద్మవిభూషణ్కు ఏది ప్రభుత్వం లాంఛనంగా చేయడం మంచిది. నేను అనుకుంటా రేపు చేస్తారట తప్పనిసరిగా. అలాంటి వ్యక్తి హిస్టరీ క్రియేట్ చేసిండు. యావత్ ప్రపంచంలోనే ఒక స్టూడియోకి పోవాలంటే ఎట్లకెళ్ళి అన్నీ ఇడనే. నేను ఒక మొన్న సినిమా చూసిన, అది ఏది ప్రభాస ఏంది, బాహుబలి. అమ్మ ఏం సినిమారా బాబు అది. బాహుబలి అన్నీ నేచురలే, అన్ని ఇంట్లోనే అయినాయి. కొండలు విండలు ఏంది. ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి నేనైతే చూడలే. జీవితాంతం ఈ ప్రపంచం ఉన్నంత కాలం కేవలం తెలంగాణ ఆంధ్ర కాదు, యావత్ ప్రపంచంలో అమెరికా, లండన్లో కూడా రామోజీరావు ఫేమస్. ఇవాళ ఏ విజిటర్ వచ్చినా తప్పనిసరిగా రామోజీ స్టూడియో, మొదలు చార్మినార్, తర్వాత ఇప్పుడు రామోజీ స్టూడియో అయింది. ఇటు తప్పకొచ్చి చూసిపోతారు, పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆయన గుర్తింపు జీవితకాలం ఉంటుంది. తప్పనిసరిగా నా ప్రగాఢ సంతాపం. దానితో పాటు వారి కుటుంబ సభ్యులు, తండ్రి అడుగుజాడల్లో బిడ్డ కానీ, అల్లుడు కానీ, కొడుకు కానీ దీన్ని కొనసాగించాలి. కొందరు చనిపోయిన తర్వాత కొంత విడిపోతారు. ఎవరు విడిపోతురా బాబు? మీరు విడిపోతే ప్రజల్లో ఏది చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు. ఈ స్టూడియో ఇట్లనే నడవాలి, జనం ఇట్లనే వస్తుండాలి. రామోజీరావు గారు చనిపోలేదు, బతికే ఉన్నట్టు ఉండాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. రేపు జరిగే ఏది ఆయన ఫ్యూనరల్ కూడా నేను తప్పనిసరిగా వస్తా. నేను యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. ఈనాడులో నన్ను చెట్టు పెడితే చూపించిండు, స్లమ్ క్లియరెన్స్ చూపించిండు. నేను ఆయనను మరువను. నా ప్రగాఢ సంతాపం. థ్యాంక్ యూ.